వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. క్షేమం సంక్షేమం కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తున్నది మనందరి ప్రభుత్వం ఒక్కటే అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారిని అన్ని రంగాల్లో సాధికారులను చేస్తున్నామన్నారు. మైనారిటీల సంక్షేమం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ మైనారిటీల సంక్షేమం, జాతీయ విద్యా దినోత్సవాలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ముస్లింల సర్వతోముఖాభివృద్ధి కోసం గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మక విధానం అమలు చేస్తే మళ్లీ మనందరి ప్రభుత్వంలో మరిన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు సీఎం. ముస్లింల సమగ్ర సాధికారతే లక్ష్యంగా వారికి ఆర్థిక, రాజకీయ, మహిళా, విద్యా సాధికారత కల్పించడంతో పాటు వారికి సంక్షేమం అందించే ఏ విషయంలోనైనా సరే మనందరి ప్రభుత్వమే అందరికన్నా ముందు నిలిచిందని, గతానికి నేటికి తేడాను గమనిస్తే వాస్తవం వెల్లడవుతుందన్నారు ముఖ్యమంత్రి. ముస్లింలలో పేదలందరికీ దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్ను అమలు చేసిన వ్యక్తి ఆ దివంగత నేత, ఆ మహానేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, మైనారిటీల సంక్షేమం పట్ల ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. నాన్నగారు ఒక అడుగు వేస్తే ఆ నాన్నగారి బిడ్డగా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా నాన్నగారు ఒక అడుగు వేస్తే మీ బిడ్డ 2 అడుగులు వేశాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. భిన్నత్వంలో ఏకత్వం మన బలం. ఒకరినొకరు గౌరవించుకోవడం మన విధానం. మెజారిటీ, మైనారిటీల మధ్య ఆత్మీయత, అనుబంధం రాష్ట్రానికి బలమని నమ్ముతుంది మనందరి ప్రభుత్వం. అటువంటి మేళవింపుతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అని అభివర్ణించారు జగన్. గతానికి నేటికి ఉన్న తేడాను గమనిస్తే ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఏకంగా 2,40,000 కోట్ల రూపాయలు ఒక్క నయా పైసా లెక్క తేడా లేకుండా అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతల ఖాతాల్లోకి వచ్చి చేరాయి. ఇదే ఆదాయం ఇప్పటికన్నా ఎక్కువ అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనా కాలంలో అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతల డబ్బు ఏమైందో ఆలోచన చెయ్యాలన్నారు సీఎం. ఎన్నికలకు రాజకీయాలు అవసరమే, అయితే అన్నిటినీ రాజకీయం చేయాల్సిన అవసరం, రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. క్షేమానికి, సంక్షేమానికి కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాను. షాదీ తోఫా కోసం పెట్టుకున్న 10th పాస్ కండిషన్ను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసేయమన్న సలహాను తాను స్వీకరించలేదన్నారు ముఖ్యమంత్రి జగన్. 53 నెలల పాలనలో దేవుడి దయతో ప్రజలకు మంచి చేయగలిగానని, గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా చెప్పగలనన్న సీఎం తాము తీసుకొచ్చి అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఉర్దూకు రాష్ట్ర ప్రభుత్వ 2వ అధికార భాష హోదా కల్పించడంతో పాటు చట్టం చేసి మైనారిటీ సప్లాన్ను అమలు చేస్తున్నది కూడా మనందరి ప్రభుత్వమేనన్నారు సీఎం. అలాగే మైనారిటీ ఆస్తుల రక్షణ కోసం పటిష్టమైన విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ నుంచే నేరుగా హజ్ యాత్ర ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానంతో పాటు మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విజయవాడలో మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొని తిరిగి వెళ్తున్న సీఎం జగన్ను పలువురు బాధితులు కలిశారు. తమ పిల్లల వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. వెంటనే వారి సమస్యలు విన్న సీఎం తప్పకుండా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో 4 బాధితులకు ₹1,00,000 చొప్పున చెక్లు అందించారు అధికారులు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా చెక్ల పంపిణీ జరిగింది. తాము కోరిన వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో ఆలయాల అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురంలోని శివకోటి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాల్లో గెలవాలని దేవుణ్ణి ప్రార్థించినట్టు మంత్రి చెప్పారు. విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను కూడా పునర్నిర్మించిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. మరి ఈరోజు శిఖర గోపుర కుంభాభిషేకం జరుగుతోంది కాబట్టి దానికి రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, అదేవిధంగా అత్యధిక స్థానాలు రావాలని చెప్పి నేను మనసారా కోరడం జరిగింది. ఈ దేవాలయాల అభివృద్ధికి అగ్రపీఠము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వేసింది. దాదాపు ప్రతి జిల్లాలో కూడా కోట్ల రూపాయలతో అన్ని దేవాలయాలు కూడా జీర్ణోద్ధరణ చేయడం, నూతన దేవాలయాలకు ఆర్థికంగా ఇతోధికంగా ప్రభుత్వం సహాయం చేయడం మొట్టమొదటిసారి జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున దేవాలయాలకు నిధులు సమకూర్చిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఏపీ వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాన ఏపీకి జగన్ ఎందుకు రావాలంటే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు పాల్గొన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులను సచివాలయాల్లో ఆవిష్కరించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 100% అమలు చేశారని నేతలు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తాను మద్దతిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మందకృష్ణ మాదిగకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయంపై బీజేపీ గ్యారంటీ ఇస్తుందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు మోదీ. తనను ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోదీని ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రధాని మందకృష్ణను ఓదార్చారు. बीजेपी ही तेलंगाना के लोगों को सामाजिक न्याय की गारंटी दे सकती है. बीजेपी ही तेलंगाना को विकास के स्वर्णिम रास्ते पर ले जा सकती है. मुझे विश्वास है बीजेपी और आपका सहयोग, आपका साथ तेलंगाना डबल इंजन सरकार के गठन में अहम भूमिका निभाएगा. हमें आशीर्वाद दिया, इसके लिए आप सबका फिर एक बार धन्यवाद करता हूं. और इस आंदोलन में मेरे नेता कृष्णा है, मैं कृष्णा का साथी हूं और मैं कृष्णा के नेतृत्व में आपके साथ खड़ा हूं. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్ వ్యవసాయ రంగంపై దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలంటూ రేవంత్ మాట్లాడడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుతో రైతులు ఆగమయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా, ప్రజలే తేల్చుకోవాలన్నారు కేటీఆర్. మిత్తిలకు అప్పులు తెచ్చేసిన పంటలన్నీ మళ్ళీ ఎండిపోవాలన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. అమెరికాలో చెప్పిండంటే మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక అమెరికా పోయినాక ఏదో పోజు కొట్టాలని మాట్లాడిండు, పెద్ద అభ్యుదయవాది లెక్క బిల్డప్ ఇవ్వండి అనుకున్నాం. 3 ఎకరాలు 3 గంటలు చాలు తెలంగాణలో ఉన్నదంతా చిన్న సన్నకారు రైతులే అనే మాట చాలా స్ట్రైట్గా, బాహాటంగా, ఓపెన్గా బరి తెగించి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు అతని భాషను గమనించాలన్నారు. ప్రజాప్రతినిధులను పట్టుకుని నీచంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఒక మూర్ఖుడు, వాడిని మూర్ఖుడు అనాలా లేకపోతే మేము అద్దులు దాటి మాట్లాడాలన్నా తెలియదు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఏదో నాకు అర్థం కాదు, కానీ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక మూర్ఖుని పెట్టుకోరు, అంటే ఓ లాంగ్వేజ్ లేదు. ఇటువంటి మూర్ఖుని పిసిసి ప్రెసిడెంట్ పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా పోరాటం చేస్తుందో మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సూర్యుడు పడమట ఉదయించినా తాము ఎంఐఎంతో కలిసే అవకాశం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 26, 27 తేదీలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎంతో కలిసే ప్రసక్తి లేదు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మజ్లిస్ పార్టీ మతోన్మాద పార్టీ, మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ, మజ్లిస్ లాంటి గుండాల పార్టీ, రౌడీల పార్టీ, దోపిడీదారుల పార్టీ, మత కళాలు ప్రేరేపించేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసే ప్రసక్తి లేదు. మజ్లిస్ పార్టీతో కలిసింది కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీతో సంసారం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ కు ప్రజల్లో ఇమేజ్ లేదని, బీఆర్ఎస్ ని ఓడించేది బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉప ఎన్నికలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. పోయినసారి ఓడగొట్టాడు బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టిందే కేసీఆర్. మందికి ఉట్టుని నా కొడుకని చెప్పుకునే మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజపేట. మందికి ఎత్తే గమ్మకించగా అమ్ముకుంటాడు ఆయన. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలకు దాదాపు 70 మందికి 50 నుంచి 70 మందికి ఇవాళ కేసీఆర్ పైసలు ఇచ్చిండు గెలిచాలని చెప్పి కోరుకుంటున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నష్టపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భట్టి విక్రమార్క ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రం అంధకారం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని భట్టి విక్రమార్క చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేకపోతే దళితులు ముఖ్యమంత్రి చేస్తానని, నిరుద్యోగ యువతికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని రకరకాలైనటువంటి ప్రకటనలు చేసి ఏది చేయలేదు. అలా ప్రకటనలు కాదు మనం చేయాల్సింది, గ్యారంటీగా అమలు చేద్దాం అనుకున్నటువంటి పథకాల్ని మనం సంతకం పెట్టి ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు పంపిద్దాం. రేపు పొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాగానే ఆ గ్యారంటీ కార్డుని ఏ కుటుంబాలైతే తీసుకొని వస్తాయో ఆ గ్యారంటీ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 6 పథకాలను నేరుగా అమలు చేస్తామని చెప్పి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డుని మేము పంపించాం. హైదరాబాద్ శివారు గండిపేట సమీపంలోని శంకర్ హిల్స్ ప్లాట్ల బాధితులు 90 మంది గజ్వేల్ ఎన్నికల బరిలో నిలిచారు. శంకర్ హిల్స్ లో 3300 మంది ధరణి పోర్టల్ వల్ల ప్లాట్లు కోల్పోయారు. తమ బాధను సీఎం కేసీఆర్ కు తెలిపేందుకు నిర్ణయించుకుని గజ్వేల్లో నామినేషన్లు వేశారు. ఖరీదైన గండిపేట సమీపంలోని 460 ఎకరాల్లో తమ ప్లాట్లున్నాయని, గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా ఉందన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల తాము నష్టపోయామన్నారు. కొంతమంది బడాబాబులకు అండగా అధికారులు నిలిచి తమకు అన్యాయం చేశారని వాపోయారు. హైదరాబాద్ లో సైకోట్రోపిక్ డ్రగ్స్ ర్యాకెట్ ని పోలీసులు ఛేదించారు. 2 డ్రగ్ పెడ్లర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా నోట్రాజెపం డ్రగ్ టాబ్లెట్స్ ని హైదరాబాద్ నగరంలో ఒక ముఠా విక్రయిస్తోంది. పక్క ప్లాన్ తో రెక్కీ నిర్వహించిన ప్రత్యేక బృందాలు 2 పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి భారీగా మత్తు టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు. हबीबनगर पीएस में 411 ओके 4 तारीख को नवंबर मंथ में हमने 2 लोगों को पकड़ा. उनके पास से 11 बॉक्सेस नाइट्रोवेट टैबलेट के मिले. उनसे गिरधारी एंड चक्रधारी 2 आदमी को हबीबनगर पुलिस स्टेशन वालों ने और अपना टीएस नैब वालों ने मिलकर एक ऑपरेशन करके पकड़ा. उनके पास 11 बॉक्सेस नाइट्रोवेट टैबलेट के मिले, कुछ एसकेएफ सिरप, ये सब मिला. ये ड्रग का अगर आप इफेक्ट देखेंगे तो ऐसा इंदौर जैसी सिटी में ये ड्रग लेने के बाद देयर हैव बीन वेरी वेरी वायलेंट ऑफेंसेस. तो अब ऐसा मैं आपसे क्यों आया हूं इधर ये कॉन्फ्रेंस में
कि अभी हैदराबाद सिटी में थोड़े सालों से देख रहे हैं कि ऑफेंसेस बढ़ रहे हैं, बॉडीली ऑफेंसेस। జాతీయ వార్తలకు వెళ్దాం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది అధికార బీజేపీ. రైతులు, మహిళలు, యువతపై వరాల జల్లు కురిపించింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ. అధికారంలోకి రాగానే క్వింటా వరి 3,100 రూపాయలకు, క్వింటా గోధుమలు 2,700 రూపాయలకు కొనుగోలు చేస్తామని వాగ్దానం చేసింది. పీఎం ఉజ్వల, లాడ్లీ బహ్నా పథకం లబ్ధిదారులకు వంట గ్యాస్ను 450 రూపాయలకి ఇస్తామని పేర్కొంది. మధ్యప్రదేశ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఈ మేనిఫెస్టో రోడ్ మ్యాప్ లాంటిదన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. భోపాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. तक जनजाति समुदाय का सवाल है, उनके लिए हम 3 लाख करोड़ रुपए उनके एम्पावरमेंट के लिए, उन जनजाति भाइयों के कम्युनिटी के लिए करेंगे. और तेंदुपत्ता के लिए प्रति मानक बोरा बैग उसके लिए 4,000 रुपए देने का हम लोगों ने तय किया है. एकलव्य विद्यालय हर एसटी ब्लॉक में बनाया जाएगा और हर एसटी ब्लॉक में मेडिकल कॉलेज खोलने का हम लोगों ने निर्णय किया है. हम लगभग हर फैमिली को सरकारी क्षेत्र में या सेल्फ एम्प्लॉयमेंट के लिए हम उनको जॉब अपॉर्चुनिटीज प्रोवाइड करेंगे, ये हमारा संकल्प है. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి అమలుకు రెడీ అయింది. ఈ అంశంపై నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను ప్రత్యేక సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో ఏకరూపత తీసుకురావడమే ఈ ఉమ్మడి పౌర స్మృతి చట్టం ఉద్దేశం. ఉత్తరాఖండ్ యూసీసీ ప్రకారం బహుభార్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నట్టుగా సమాచారం. వివాహానికి స్త్రీల కనీస వయసును 21కి పెంచాలన్న డిమాండ్ వచ్చినప్పటికీ 18కే కమిటీ పరిమితమైనట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలయ్యాక 2024 ఎన్నికలకు ముందే గుజరాత్లోనూ ఇదే చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ మళ్లీ బీమార్ రాష్ట్రంగా మారుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కుటుంబం కోసం పనిచేసే పార్టీ ప్రజల కష్టాన్ని పట్టించుకోదని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. ధర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. बेटियों के लिए काम करते हैं वो देश का भला कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं क्या? मध्य प्रदेश में 3 परिवार है. एक कमलनाथ जी का, दूसरा बंटाधार दिग्विजय जी का और तीसरा है राहुल गांधी सोनिया गांधी का गांधी परिवार. हमारे यहां गुजरात में कहते हैं 3 तिगड़ा तो काम. देखिए आप सभी बोलने लगे, मैं फिर से बुलाता हूं, 3 तिगड़ा, मगर यहां अलग है. आदेश गांधी परिवार का चलता है, निर्देश कमलनाथ जी का चलता है और गलती होती है तो चाटा दिग्विजय सिंह को लगा देते हैं. ये कपड़ा फाड़ राजनीति है, वो मध्य प्रदेश का भला नहीं कर सकती. సమాజానికి రక్షణగా ఉండాల్సిన ఒక పోలీస్ అధికారి బాధ్యత మరచి అకృత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ దౌసా జిల్లాలో జరిగింది. రహువాసా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న భూపేంద్ర సింగ్ ఆశ చూపించి 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఘటన స్థానికంగా తీవ్ర అలజడి సృష్టించింది. చిన్నారికి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు స్థానిక ప్రజలు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజస్థాన్ని రేప్ రాజధానిగా మార్చారని సీఎం గెహ్లాట్ పై విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ దియా కుమారి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్. ఆయన ఆస్తుల విలువ 447 కోట్లు. రాష్ట్రంలో మలి విడతలో పోలింగ్ జరగనున్న 70 స్థానాల్లో మొత్తం 958 మంది బరిలో ఉండగా వారిలో 953 మంది అఫిడవిట్లను
ఏడీఆర్ విశ్లేషించింది. అత్యంత ధనిక అభ్యర్థిగా సింగ్ దేవ్ నిలిచారని పేర్కొంది. ఆయన సర్గుజా రాజకుటుంబ వారసుడు. సిట్టింగ్ స్థానం అంబికాపూర్ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో సింగ్ దేవ్ తన ఆస్తుల విలువను 500 కోట్ల రూపాయలకు పైగా పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా జైలు నుంచి బయటకొచ్చారు. కోర్టు అనుమతితో ఇంటికెళ్లి భార్యను కలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు అనుమతి కోరుతూ నిన్న ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. సిసోడియా 5 రోజులు కోరగా న్యాయస్థానం 6 గంటలు పర్మిషన్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. లక్షల దీపాల వెలుగులతో అయోధ్యాపురి ధగధగలాడింది. సరయూ నదీ తీరంలో 24 లక్షల దివ్వెలతో అంగరంగ వైభవంగా దీపోత్సవం నిర్వహించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పురస్కరించుకుని రామజన్మభూమి అయోధ్య నగరి దీపకాంతులతో దేదీప్యమానమైంది. సరయూ నదీ తీరాన దీపోత్సవ్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. 51 ఘాట్లలో ఒకేసారి 24 లక్షల దీపాలను వెలిగించారు వాలంటీర్లు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలుత అయోధ్యలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం నదీ తీరంలో సరయూ హారతి నిర్వహించారు. ఆ తరువాత దీపోత్సవాన్ని ప్రారంభించారు. దాదాపు 25,000 మంది వాలంటీర్లు 24 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల బృందం ఈ కార్యక్రమానికి హాజరై డ్రోన్ కెమెరాతో దీపాలను లెక్కించింది. అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఈ ఏడాది దీపోత్సవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 50 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే జార్ఖండ్ కు చెందిన గిరిజనులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఇందుకోసం వారంతా చెప్పులు లేకుండా అయోధ్యకు తరలివచ్చారు. దీపోత్సవ్కు ముందు నిర్వహించిన రథయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్ షో అదరహో అనిపించింది. 2017లో యూపీలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఏటా అయోధ్యలో దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తొలి ఏడాది 51,000 దివ్వెలను వెలిగించగా ఆ తరువాత 2019లో 4.10 లక్షలు, 2020లో 6 లక్షలు, 2021లో 9 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది ఆ రికార్డును తిరగరాస్తూ 15 లక్షల దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈ ఏడాది మరోసారి ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది అయోధ్యాపురి. అయోధ్య రామ మందిరంలో 2024 జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ కప్ సెమీఫైనల్ లైనప్ అధికారికంగా ఖరారైంది. ఊహించినట్టుగానే చివరి మ్యాచ్లో అద్భుతాలేం జరగలేదు. పాక్పై ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే పాక్ నిష్క్రమించింది. ఫలితంగా 10 పాయింట్లతో న్యూజిలాండ్ 4వ బెర్త్ దక్కించుకుంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 16న జరిగే మరో సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్కి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో భారత్ నెదర్లాండ్స్తో ఆడనుంది. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇటీవల ఆగ్రాలో జరిగిన 10వ ప్రపంచ క్రాప్ బౌ షూటింగ్ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులను ఆయన ఘనంగా సత్కరించారు. వరల్డ్ ఛాంపియన్షిప్లో కాకినాడకు చెందిన క్రీడాకారులు విజేతలు కావడం సంతోషంగా ఉందన్నారు. కాకినాడ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవి వాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.